హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ 4కి లెగిసిపోయాను అనమాట. గుమ్మం అయితే ఇలా పూజ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ప్రసాదం కింద పరవన్నం అయితే వండేద్దాం. తర్వాత లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా, లంచ్ బాక్స్ వండాలని ముందైతే ప్రసాదం వండేసుకున్నానండి. పిల్లలు అయితే వాళ్ళ 8 కల్లా వెళ్ళిపోయారు. మా వారికి చిన్న పని ఉందని తొందరగా తీసుకెళ్ళిపోయారు. ప్రసాదం అయితే పరవన్నం అయితే వండేసుకున్నానండి. తర్వాత ఇలా పీట పెట్టేసుకుని ముగ్గు వేసేసుకుని పూజకైతే స్టార్ట్ అయిపోయానండి. ముందు పూజకు అన్నీ సిద్ధం చేసేసిన తర్వాత నేనైతే తర్వాత రెడీ అవుదామని పూజకైతే అన్నీ సిద్ధం చేసేస్తున్నానండి. పిల్లలైతే 8కి వెళ్ళిపోతున్నారు అన్నాను కదా, మా వారికి చిన్న పని ఉందండి. ఇంకా 8:30కి స్కూలు, కాకపోతే 8 కల్లా ఇంకా ఆయన దింపేస్తాను. తర్వాత నువ్వు పూజ ఉంది కదా, ఏం దింపుతావులే అని చెప్పేసి ఆయన ఇంకా రెడీ చేసి ఆయన తీసుకెళ్ళిపోయారు. లంచ్ బాక్స్లోకి వచ్చేసి ముద్దపప్పును నెయ్యి వేసి పెట్టేశానండి. పరవన్నం కూడా కొంచెం పెట్టేశాను. అదేంటా అనుకుంటారా, ఫస్ట్ అయితే చెప్పాను కదండి పరవన్నం అని, అది తీసి పెట్టేసుకున్నాను. దేవుడికి అయితే ఏదైతే దేవుడికి పెట్టాలనుకుంటామో ఆ పాత్రలో అయితే కొంచెం అయితే తీసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్లో కట్టేశాను అనమాట కొంచెం పరవన్నం అనేది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే అమ్మ పూజ ఎప్పుడు అవుతుందా, అమ్మ ఎప్పుడు ప్రసాదం పెడుతుందా అని చూస్తూ ఉంటారు పిల్లలు. అదే స్కూల్లో ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళీ సాయంత్రం తినేటప్పటికి ఏదోలా నా మనసు కూడా అయ్యో పిల్లలు ప్రసాదం ఎప్పుడు వచ్చి తింటారా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ అయితే దేవుడికి తీసేసి తర్వాత అయితే పిల్లలకైతే పెట్టేస్తానండి. ఇక్కడ నా పూజ అయ్యేటప్పటికి 1 గంట పడుతుంది. పిల్లలు తినేదేమో 12:30కి. ఇక్కడ పూజ అయిపోతుంది, ప్రసాదం పెట్టినట్టు ఉంటుంది, అక్కడ పిల్లలు కూడా ప్రసాదం తిన్నట్టు ఉంటుంది. అయితే ఫస్ట్ అయితే పూజలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే పీట పెట్టేసుకొని క్లాత్ పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని గణపతిని అయితే ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత అయితే లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టుకుని నేను ఇలా పూజ చేసుకుంటానండి. శ్రావణ శుక్రవారాలు 5 వారాలు వచ్చినాయండి. 5 వారాలు నేను ఇలాగే పూజ చేసుకుంటానండి. ఇలా పీట పెట్టుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకుని నా దగ్గర ఉన్న విగ్రహాన్ని ఇలా పెట్టుకుని ఇలా పూజ చేసుకుంటానమాట. ఎవరో తేనె ఇలాగా అదే తేనె నైవేద్యంగా పెడితే మంచిది అన్నారని నేను అప్పటి నుంచి తేనె అయితే కొంచెం పెడుతున్నానండి. నాకైతే బాగానే ఉంది తేనె ఇలా పెట్టుకోవడం వల్ల. తర్వాత ఇదైతే ఆవు పాలులో దీపారాజన చేస్తే మంచిది అన్నారు, కాకపోతే కొంచెం సేపే వెలిగింది. సరే చూద్దాం కదా, ఒకసారి ట్రై చేద్దామని ఇలా అయితే ఆవు పాలలో దీపారాజన అయితే ఇలా చేశాను అనమాట. తర్వాత వచ్చేసి మాకు కలిసమేమీ లేదండి, కాకపోతే నేను ఇలాగా ఇత్తడి చెంబు పెట్టుకుని ఇలా తమలపాకుల్లో పసుపు కుంకుమ వేసుకొని కొంచెం అయితే ఒక పువ్వు అయితే ఇలా పెట్టుకుంటానమాట. తర్వాత ఈ 5 వారాలు నాకు కుదిరినన్ని వారాలు నేను ఇలా చేసుకుంటానండి. వరలక్ష్మి వ్రతం రోజుని మట్టికి చీర జాకెట్ సారీ అంతా పెట్టుకొని ఇలా చేసుకుంటాను. విడిగా ఉన్నప్పుడైతే ఒక జాకెట్ ముక్క గాజులు తాంబూలం పెట్టుకుని అయితే నేను ఇలా పూజ చేసుకుంటాను. నాకు తెలిసిన అష్టోత్తరాలు అయితే నేను చదువుకుంటానండి. నాకు రానివైతే నేను చదవను. టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకుని అవి వింటూ నేను చేసుకుంటానన్నమాట. అయితే నాకు తెలిసిన మట్టికి నాకు పూజ చేసేసుకొని ఇలాగా హారతి అయితే ఇచ్చేసుకున్నానండి. నా పూజ అయితే ఇలా చేసుకుంటానండి ప్రతి వారం. మంగళవారం కూడా శుక్రవారం కూడా ఇలా చేసుకుంటాను.